మిత్రులారా, ప్రాచీన భారతదేశం నుండి ఒక కాలాతీత కథకు స్వాగతం. ప్రసిద్ధ పంచతంత్రం నుండి తెలివితేటలు, స్నేహం మరియు యుక్తి యొక్క కథ. ఈరోజు మనం ఒక అందమైన నదికి ప్రయాణిద్దాం. అక్కడ ఒక తెలివైన కోతి మరియు ఆకలితో ఉన్న మొసలి మనకు విలువైన పాఠాన్ని నేర్పుతాయి. నది తీరాన ఉన్న ఒక అద్భుతమైన నేరేడు చెట్టు కొమ్మలపై ఒక సంతోషకరమైన కోతి నివసించేది. అది తీయనైన రసవంతమైన పండ్లను తింటూ ఆనందమయమైన జీవితాన్ని గడిపేది. ఒకరోజు ఒక పెద్ద మొసలి ఈదుకుంటూ చెట్టు మొదల దగ్గరకు వచ్చింది. అది స్నేహపూర్వక చిరునవ్వుతో కోతివైపు చూసింది. బహుశా ఆ చిరునవ్వు కాస్త అతిగా ఉందేమో. మొసలి అంటుంది, నమస్కారం ప్రియమైన కోతి, ఆ పళ్ళు చాలా రుచికరంగా కనిపిస్తున్నాయి. దయచేసి నాకు కొన్ని పండ్లను రుచి చూపిస్తావా? దయగల కోతి తోడు దొరికినందుకు సంతోషించి తీయనైన నేరేడు పళ్లను ఉదారంగా విసిరింది. మొసలి వాటిని ఆస్వాదించింది మరియు ఆ రోజు నుండి వారి మధ్య ఒక విచిత్రమైన స్నేహం మొదలైంది. కోతి ఉల్లాసంగా స్నేహంగా, తప్పకుండా మొసలిమిత్రమా, నీకు నచ్చినన్ని తీసుకో, ఇవి ఈ అడవిలోనే అత్యుత్తమైన నేరేడు పళ్ళు. ప్రతిరోజు మొసలి కోతిని సందర్శించి కడుపు నిండా తిని తన భార్యకు కూడా కొన్ని పళ్ళు తీసుకువెళ్లేది. కాని ఒకరోజు అతని భార్య తన భర్త సంతృప్తిని గమనించి సంతోషపడింది, ఆపై అసూయపడింది. మొసలి భార్య అంటుంది, ఓ నా భర్త, ఈ పళ్ళు ఇంత తీయగా ఉంటే ప్రతిరోజు వాటిని తినే కోతి గుండె ఎంత తీయగా ఉంటుందో ఊహించుకోండి. నాకు ఆ గుండె కావాలి. సందిగ్ధంలో పడిన మొసలి కోతి వద్దకు తిరిగి వస్తుంది. అది స్నేహపూర్వకంగా నటిస్తుంది, కానీ కొంచెం అమాయకంగా కనిపిస్తుంది. కోతి ఇంకా ఏమీ అనుమానించదు. మొసలి బాధపడింది, కానీ అతని భార్య పట్టుబట్టింది. స్నేహం మరియు తన భార్య కోరిక మధ్య నలిగిపోయి అతను ఒక దుర్మార్గమైన ప్రణాళికను రచించాడు. మొసలి అంటుంది, నా ప్రియమైన కోతిమిత్రమా, నా భార్య నీ ఉదారత మరియు దయకు ఎంతో ప్రభావితురాలైంది. ఆమె నిన్ను నదికి ఆవలి ఒడ్డున ఉన్న మా ఇంట్లో ఒక గొప్ప విందుకు ఆహ్వానించింది. నువ్వు తప్పక రావాలి. అమాయకంగా నమ్మకంతో కోతి ఆసక్తిగా అంగీకరించింది. అది సాహసం కోసం ఉత్సాహంగా మొసలి విశాలమైన వీపుపైకి ఎక్కింది. వారు లోతైన నీటిలోకి ఈదుకుంటూ వెళ్తున్నప్పుడు మొసలి యొక్క నిజమైన ఉద్దేశాలే కోతికి తెలిసాయి. నది మధ్యలో మొసలి ఆగి కొంచెం మునిగి దాని ముఖంలో ఒక భయంకరమైన చిరునవ్వుతో కనిపిస్తుంది. కోతి అయోమయంగా, తరువాత భయంతో చూస్తుంది. మొసలి అంటుంది, మూర్ఖపు కోతి, నా భార్య నీ గుండెను తినాలని కోరుకుంటుంది. నేను నిన్ను ఆమెకు ఆహారంగా మార్చడానికే ఇక్కడికి తీసుకువచ్చాను. కోతి భయంతో, నా గుండెనా అని కంగారుగా విచారంగా ఉన్నట్లు నటించింది. మొసలి గెలిచినట్టుగా చూస్తుంది. కోతి గుండె వేగంగా కొట్టుకుంటుంది, కానీ దాని మనస్సు అంతకంటే వేగంగా పరిగెత్తింది. ఈ ప్రాణాంతకమైన ఉచ్చు నుండి తప్పించుకోవడానికి కోతి ఒక చురుకైన ఆలోచన చేసింది. కోతి అంటుంది, ఓ ప్రియమైన మొసలిమిత్రమా, నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చూడు, మేము కోతులం కదా, మా గుండెలను చెట్లపైనే భద్రంగా దాచుకుంటాము. నాకు ముందే తెలిసి ఉంటే నేను దాన్ని నీ భార్య కోసం తీసుకువచ్చేవాడిని. మూర్ఖపు మొసలి కోతిని నమ్మి వెనక్కి తిరిగి చెట్టువైపు ఈదుకుంటూ వెళ్తుంది. కోతి త్వరగా దూకి చెట్టుపైకి ఎక్కి ఓడిపోయిన మొసలి వైపు కిందికి చూస్తుంది. సులభంగా మోసపోయిన మూర్ఖపు మొసలి నది తీరం వైపు వెనక్కు తిరిగింది. వారు చెట్టుకు చేరుకున్న క్షణంలో కోతి దూకి భద్రత కోసం పైకి ఎక్కి తనను మోసం చేసిన వాడితో ఇలా అంది, ఓరి మూర్ఖుడా, ఎవరూ తమ గుండెను తీసివేయలేరు. మన స్నేహం ముగిసింది. నువ్వు ఈ చెట్టు నుండి మరో నేరేడు పండును ఎప్పటికీ రుచి చూడలేవు. మొసలి కోపంగా నిరాశతో, నన్ను మోసం చేశావా? కోతి చెట్టుపై గర్వంగా కూర్చుంటుంది. మొసలి ఓడిపోయి ఈదుకుంటూ వెళ్ళిపోతుంది. అలా తెలివైన కోతి తన చురుకైన ఆలోచనతో తనను తాను రక్షించుకుంది. ఈ ప్రాచీన కథ మనకు కపట స్నేహితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని మరియు సవాళ్లను అధిగమించడానికి ఎల్లప్పుడూ మన తెలివితేటలను ఉపయోగించాలని గుర్తు చేసింది. దయచేసి శ్రీమతి టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.